అస్సలాముఅలైకుం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మా ఇంట్లో గ్రామీ పండుగ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే 2 days బ్యాకే ఇంకా సామాన్లన్నీ ఇలా హౌస్ క్లీనింగ్ చేసుకుంటాను కడిగేసి. ప్రస్తుతానికి సామాన్లన్నీ కడిగేసాను. ఆల్రెడీ బెడ్రూమ్ అనేది క్లీన్ అయిపోయింది. ఇంకా కిచెన్ రూమ్, హాల్ రూమ్ క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే ఇలా సామాన్లన్నీ బయట వేసేసాను. ఆల్రెడీ కొన్ని సామాన్లు అనేది కడిగేసాను. ఇంకా స్టాండ్లో ఉండే సామాన్లన్నీ బయట వేసేసాను కడిగడానికి. మనం ఇంకా డబ్బాలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొన్ని ఇంకా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం కదా, అవన్నీ గిన్నెలో వేసేసుకొని ఇంక పక్కన పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్న సామాన్లన్నీ ఇవి. ఇంకా అన్నీ ఒక్కొక్కటి తీసి క్లాత్ తీసుకొని అన్నీ తుడిసి పక్కన పెట్టుకున్నాను. తొందరగా నీట్గా సర్దుకోవచ్చు అని. మనకి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మరకాలన్నీ అలాగే ఉండిపోతాయి తుడుచుకోకపోతే. అందుకే అన్నీ నీట్గా తుడిచేసి అన్నీ స్టోరేజ్ చేసేసాను. ఎక్కడెక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి అక్కడికి పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా నీట్గా సర్దినాను కూడా చూపిస్తాను చూడండి. ఇలా స్టాండ్లో సామాన్లన్నీ ఇలా సర్దేశాను ఫ్రెండ్స్. ఇంకా మనం ఉంటాయి కదా ఫ్రెండ్స్ సరుకులు, అవన్నీ బాక్స్లోకి వేసేసి పెట్టేశాను. తర్వాత ఇట్లా టీ కప్స్, అలాగే కప్స్, జ్యూస్ గ్లాసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కడిగేసి నీట్గా ఇలా సర్దేశాను సెల్ఫ్లో. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా సర్దేశాను. ఇంకా మనము ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను మంత్కి ఒక 2 times అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే స్మెల్ రాదు. అందుకే నాకు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ అనేది ఇలా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసి అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కడిగేసి నీట్గా ఇలా సర్దేశాను ఫ్రిడ్జ్లో. దాని తర్వాత ఇంకా పండగకి కావాల్సిన సరుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ తెచ్చేకి d-martకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా d-martలో మా పాప, నేను, మా వారు వెళ్ళాము. ప్రస్తుతానికి కొన్ని సరుకులను తీసుకున్నాము. మళ్ళీ 2nd floorకి వచ్చాము. సోప్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసుకోవడానికి ఇంకా మా వారు అనేది చూస్తున్నారు, తీసుకుంటున్నాము. పండగ అంటేనే ఇంకా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, సందడిగా. ఇంకా రిలేటివ్స్ వస్తారు. ఇంకా గ్రామీ పండగ అంటే మాకు ఇంకా చాలా బాగుంటుంది. మాకు ఆ పండగ అంటే రంజాన్ పండగ ఎలానో అలాగే గ్రామీ పండగ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా పాప బిల్లు వేయించినటువంటి సరుకులన్నీ తీసేసి ట్రేలో వేస్తుంది. తనకి జామ్ అంటే ఇష్టము, అందుకే జామ్ తినాలంటుంది. లేదమ్మా, నేను బిల్లు వేయించాలని, అలా బిల్లు వేయించినాక తిందులే అన్నాను. అందుకే దాంట్లో వేసేసింది. ఇంకా మా వారు పాప కోసం అనేది ఐస్ క్రీమ్ అనేది తీసుకొస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, d-mart నుంచి సరుకులు తెచ్చేసాము. ఇంట్లోకి కూడా పనికొస్తాయని ఇంట్లోకి అలాగే పండగకి 2 కలిపి తెచ్చేసాము సరుకులు అనేది. నెక్స్ట్ డే ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. మా అత్త వాళ్ళ బంధువులందరూ వచ్చేసారు. ఇంకా మాకు పండగకి సరింపుల కోసం ఇలా మలీదా అనేది ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి మలీదా అనేది చేస్తున్నాము. నేను, మా అత్త, అలాగే మా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి చేస్తున్నాము. ఫైనల్గా మలీదా అనేది ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఇదే మాకు సదింపులకి మౌస్ పని పండగ అనేది. మా ఇంట్లో ఇలా మలీదాని ప్రిపేర్ చేస్తాము. దాని తర్వాత మా వారు వాళ్ళ అమ్మమ్మ బాజీ అనేది రాముతుంది, అంటే రుద్దుతుంది. చాలా గట్టి మనిషి తను, చాలా పనులు చకచక్కగా చేస్తుంది. ఇలా వంట వాళ్ళకి పెట్టాము ఫ్రెండ్స్. ఇలా వంటలు చేస్తున్నారు. ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్, చాలా ఫుల్ వర్షం పడింది. 2 hours దాకా పడుతూనే ఉంది వర్షం ఆ రోజైతే.
ఇంకా వచ్చే వాళ్ళు భోంచేస్తున్నారు, వెళ్తున్నారు. అయినా కూడా వర్షం అలాగే పడుతూనే ఉంది. కొంతసేపు పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. అలాగే భోంచేశారు పాపము అందరూ వచ్చి. ఇలా వంట అనేది ప్రిపేర్ చేస్తున్నారు వంట మాస్టర్ వచ్చి. ఇంకా ఈవినింగ్కి ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. మా అన్న, మా వదిన, మా మామ, మా అత్త కూతురు, ఇంకా అందరు పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. మా అన్న పిల్లలు, పాప ఆడుకుంటున్నారు బెడ్రూమ్లో. డ్యాన్స్ చేస్తూ ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కింద అనేది భోజనాలు అనేది పెడుతున్నారు. మా పిల్లలందరూ ఇక్కడ బెడ్రూమ్లో అనేది ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. డబ్బును చేసేసి వచ్చేసారు మా వాళ్ళు. ఇంకా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవారు నా ఛానల్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.